ఈ మంటల వల్ల బ్రహ్మలోకం దగ్గరికి వెళ్ళి ఈ తిరుమలకి నడిచి వెళ్ళే భక్తులు దగ్గర పాపాలు గోవిందనామం చేయడం వల్ల ఇవి ఆహాకారాలు చేసి బయటకు వచ్చేసి అది కాలిపోతూ ఉంటే పాపాలన్నీ కాలిపోతూ ఉంటే నీళ్ళు కొన్ని వేల పాపాలు ఉంటాయి. మన అనుకుంటే పాపం ఒకటే కానీ కాదు, పాపలు చాలా రకాల పాపాలు ఉంటాయి మనలో. ఆ పాపాలన్నీ ఉన్నాయి కాబట్టి మన శరీరం ఇలా ఉంది. లేకుండా ఒక అగ్నిని మింగేస్తే ఎంత తేజస్సు ఉంటుందో అంత తేజస్సు ఉంటుంది. ఒక గాజు సీసాలో అగ్ని వెలిగిస్తే తలతల్లాడుతుందా అట్లా మన శరీరం అటు అవ్వాలంటే మనలో ఉన్న పూర్తిగా పాపం పోతే ఆ శరీరం అలా అయిపోద్ది. ఇప్పుడు మన శరీరం ఎలా ఉందంటే పాపం ఎంతో కొంత పాపం ఉన్నట్లు లెక్కే మనుషులు అవుతుంది. అందువల్ల తిరుమలకి వెళ్ళేటప్పుడు భక్తితో నడిచి వెళ్ళాలి. నడిచి వెళ్తూ గోవిందనామస్మరణ చేసి వెళ్ళడం వల్ల మనలో ఉన్న పాపాలన్నీ బయటకు వచ్చేసి అవే ఖాళీ బూడిదైపోతాయి. అంటే ఆ కాలంలో అంటే ద్వాపర, త్రేతాయుగ, కృతయుగాల్లో అయితే అప్పుడు మనకి కనిపిస్తాయి కొంతమందికి మహాత్ములకి. ఈ కలియుగలు కనిపించవు కానీ పాపం కూడా ఖచ్చితంగా పోతారు.